ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా విజయవంతంగా నడుస్తుంది. ఈ నెల 18 రాత్రి నుంచి కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నారు ఆఫీసర్లు. 9 గంటల కరెంట్ సరఫరా చేసినప్పటికంటే ఇప్పుడు అదనంగా 2.3 మిలియన్ల యూనిట్ల వినియోగం పెరిగినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఆటోమేటిక్ స్టార్టర్లను తీసేస్తే కరెంట్ దుబారా తగ్గుతుందని చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,55,000 పంపు సెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు ఆఫీసర్లు. భారీ వర్షాలు లేక బావులపై ఆధారపడి వరి నాట్లు వేసుకుంటున్న రైతులకు కోతలేని కరెంట్ ఇస్తుండటంతో ఖుషి అవుతున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరాతోటి చాలా వినియోగం పెరుగుతోంది. వ్యవసాయ పంపు సెట్లకు సెల్ఫ్ స్టార్టర్లతోనే సమస్య వస్తుందంటున్నారు ఆఫీసర్లు. నిరంతర విద్యుత్ సరఫరాలో వచ్చే సమస్యలు తీర్చేందుకు ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 18న అర్ధరాత్రి నుంచి 19 అర్ధరాత్రి వరకు విద్యుత్ ఇచ్చే వివరాలను ఆఫీసర్లు పరిశీలించారు. 24 గంటల కరెంట్ సరఫరా కంటే ముందు కరెంటు వాడకం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వినియోగం పెరిగింది. జిల్లాలో కొన్ని రోజులుగా వర్షం పడుతున్నా కరెంటు వాడకం పెరుగుతుండటంతో ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు. మొన్న లాస్ట్ టైం మాకు అడిగారు డీటెయిల్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని. అంటే 9 అవర్స్ మేము చూసినప్పుడు కొంత ఏరియాలలో లో వోల్టేజెస్ రావడం జరిగింది. దానికోసం గాను అదనంగా ఒక 15 సబ్స్టేషన్స్ ఈ వోల్టేజ్ ప్రొఫైల్ కోసం అని చెప్పి మేము అడగడం జరిగింది. మాకు ప్రజెంట్ యాజ్ ఆన్ డేట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గా 24 అవర్స్ ఇవ్వగలుగుతున్నాము. ఫ్యూచర్లో ఇంకా ఏమైనా లోడ్స్ పెరిగితే వాటిని కూడా తట్టుకునేటందుకు మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ ఇచ్చేది. పోయినేడాది సంధి 9 గంటలు ఇస్తున్నారు. ఇప్పుడు 24 గంటల పాటు ఇస్తుండటంతో 42 కోట్లతో కొత్తగా సబ్స్టేషన్లు, కెపాసిటర్, బ్యాంకర్లు, ఎల్వి బ్రేకర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో కొన్ని పనులు ప్రారంభించారు. దాదాపు 3,55,000 రైతు సోదరులకు ఈ 24 అవర్స్ బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పుడు దీంతో అదనంగా మాకు 2.5 మిలియన్ యూనిట్స్ కన్జంప్షన్ పెరుగుతుంది అని అంటే యూనిట్కు ₹3.60 చొప్పున దాదాపు 7.5 కోట్ల పర్ డే వినియోగం కన్జంప్షన్ అనేది రైతులకు అంటే డిపార్ట్మెంట్కి అదనంగా భారం పడుతుంది మా డిపార్ట్మెంట్. ఇప్పటిదాకా కరెంటు కోసం ఎదురు చూసిన రైతులకు ఇప్పుడు ఆ బాధ లేకుండా పోయింది. అయితే రైతులు ప్రస్తుతం సెల్ఫ్ స్టార్టర్లను ఉపయోగించడం ఆపితే ఇంకింత లాభం జరుగుతుందంటున్నారు అధికారులు. ఆటో స్టార్టర్లతోటి అవసరం ఉన్నా లేకున్నా మోటార్ నడుస్తూ కరెంటు వేస్ట్ అవుతుంటుంది. ఈ విషయంలో రైతులు కూడా ఇప్పుడిప్పుడే అవగాహనకొచ్చి స్వచ్ఛందంగా ఆటో స్టార్టర్లు తీసివేస్తామంటున్నారు. 24 గంటలు కరెంట్ ఇవ్వడం వలన ఇప్పుడు దేవుని దేవలన వర్షాలు కూడా సకాలంలో మంచి కురిచి బావులకు నీళ్ళు రావడం వలన ఈ కరెంట్ 24 గంటల కరెంటు వలన మేము నాట్లు సకాలంలో కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మన ఆటోమేటిక్ స్టార్టర్ల యొక్క అవసరం కూడా మాకు అవసరం లేకుండా పోయింది. మాకు ఎప్పుడైతే అప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి మేము కరెంటు పెట్టుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఆ స్టార్టర్లను కూడా మొత్తం మేము తొలగించడం జరిగింది. ఇలా మా రైతాంగం అనేది చాలా సంతోషంగా మేము అందరం బాగా ఖుషిగా ఉన్నాం. 24 ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ ఉంటుంది కాబట్టి మా ఏ టైంకైనా పోయి మోటార్ పెట్టుకునే పొద్దంతా కనీసం మక్కలకు నీళ్ళు కట్టుకోవడానికి పత్రం నీళ్ళు కట్టుకోవడానికి ఎప్పుడు ఉంటుంది కాబట్టి మాకు చాలా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. నిరంతరం కరెంట్ సరఫరాతోటి ఇప్పుడిప్పుడే ఆఫీసర్లకు వినియోగంపై ఒక అవగాహన వస్తోంది. వర్షాకాలంలో పెరిగిన వినియోగంతో భవిష్యత్తులో ఎంత కరెంట్ అవసరం అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.